హాయ్ మావా వెల్కమ్ బ్యాక్. హీరో నందమూరి కళ్యాణరామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ డెబ్యూ మూవీ బబుల్ గమ్. ఈ సినిమాలు రీసెంట్గా థియేటర్స్ అయి 5 days కావస్తుంది. కానీ ఇంతవరకు మన ఛానల్లో ఈ 2 సినిమాల గురించి ఓటీటీ వీడియో అయితే చేయలేదు. మీకు తెలుసు మన ఛానల్లో ఒక సినిమా థియేటర్స్ అయినా మరుసటి రోజు లేకపోతే అదే రోజు మన ఛానల్లో ఓటీటీ వీడియో చేస్తా. కానీ ఈ 2 సినిమాల గురించి చేయలేదు. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏంటి మా ఈ 2 సినిమా గురించి ఇంకా ఓటీటీ వీడియో చేయలేదు, ఎప్పుడు చేస్తారని చాలా మంది రిపీటెడ్‌గా కామెంట్స్ చేస్తున్నారన్నమాట. సో, దానికొక మీకు క్లారిటీతో ఒక వీడియో చేస్తా రేపన్నా లేకపోతే ఎల్లుండితో. సో, ఎందుకు చేయట్లేదు అనేది. అండ్ ఫ్యూచర్‌లో మన ఛానెల్‌లో ఓటీటీ అప్డేట్స్ ఉంటాయా అనేది సో, ఆ వీడియోలో మీకు మెన్షన్ చేస్తా. ఉంటాయి. కానీ అది ఎలా ఉంటాయనేది రేపన్నా లేకపోతే ఎల్లుండి కన్నా ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో, మొత్తానికి కంటెంట్ వచ్చేద్దాం. మామ వీడియో మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు తెలియని చాలా విషయాలు క్లియర్ కట్‌గా చెప్పబోతున్నా. సో, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మామ. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేయండి. మనం అక్కడి నుంచి నరుకొద్దాం. మాస్ మహారాజా రవితేజ రీసెంట్‌గా చేసిన సినిమాలు 'రామారావు డ్యూటీ', దాని తర్వాత 'కిలాడి', 'రావణాసుర', మొన్న రిలీజ్ అయిన 'టైగర్ నాగేశ్వరరావు'. ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలు. ఒక సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. అది 'ధమాకా'. అది కామెడీ ఎంటర్‌టైనర్. అండ్ రవితేజ గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసిన ఫస్ట్ మూవీ. కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ. సో, ఇప్పుడు మనకు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా 'ఈగల్'. ఈ 'ఈగల్' సినిమా కూడా ఒక సీరియస్ కంటెంట్ మూవీ. కామెడీ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అండ్ ఎప్పుడైతే ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్ రిలీజ్ చేసి డేట్ లాక్ చేశారో, వెంటనే మన ఛానెల్ ఒక స్పెషల్ వీడియో చేస్తూ ఈ సినిమా డెఫినిట్‌గా పోస్ట్‌పోన్ అయితే చాలా బాగుంటుంది. లేకపోతే దెబ్బడిపోద్ది. ఎందుకంటే సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాతో కలిపి 5 సినిమాలు. 'సందో', 'గుంటూరు కారం', 'నా సమరంగా', 'హనుమాన్', ఈ సినిమా 'ఈగల్'. 5 సినిమాలు సంక్రాంతికొస్తే థియేటర్‌లు ఎక్కడ దొరుకుతాయి మామ? కలెక్షన్స్ ఎక్కడొస్తాయి? బడ్జెట్ పెట్టింది డబ్బులొస్తాయా? రావు. మరి ఈ సినిమా సంక్రాంతి కాకుండా ఇంకొక డేట్‌లో వస్తే చాలా బావుంటుందని నేను అప్పుడే వీడియో చేశా 3 వారాల ముందే. సో, ఫైనల్లీ హ్యాపీ న్యూస్ మామ. ఫైనల్లీ ఈ సినిమా సంక్రాంతి జనవరి 13వ తేదీన రావడం లేదు. పోస్ట్‌పోన్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 9న సింగిల్ డేట్, సింగిల్ మూవీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 9. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే 2 సినిమాలు పోస్ట్‌పోన్ కాబోతున్నాయి. ఈ 'ఈగల్' మూవీ వల్ల. అందులో ఫస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్', 'డీజే టిల్లు 2' ఎప్పుడో ఒక 3 మంత్స్ బ్యాక్ ఈ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 9. కానీ ఈ సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్ అయిపోయింది అండ్ డిక్లేర్. అండ్ ఈరోజు ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ అయితే ఇచ్చేసారన్నమాట. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తున్నా. ఏంటంటే అండ్ 'ఈగల్' ప్రొడ్యూసర్ మా దగ్గరికి వచ్చారు. మాకు పోస్ట్‌పోన్ కావాలని అడిగారంట. తర్వాత ఒక న్యూ డేట్ మీరే సెలెక్ట్ చేసి ఇవ్వండంటే మేము ఫిబ్రవరి 9 లాక్ చేసాము. కాబట్టి ఆ డేట్‌లో ఒక 2 సినిమాలున్నాయి. ఆ సినిమాలో ఒకటి 'టిల్లు స్క్వేర్', 'డీజే టిల్లు 2', హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అండ్ ఈరోజు ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు నాగవంశీతో మాట్లాడి ఫోన్‌లో మాట్లాడారు. ఏం చెప్పారంటే, ఈ విధంగా రవితేజ గారి మూవీ 'ఈగల్' మూవీ సంక్రాంతికి ప్రొడ్యూసర్ మా దగ్గరికొచ్చారు. పోస్ట్‌పోన్ కావాలన్నారు. మేము పోస్ట్‌పోన్ చేసాం. ఒక డేట్ కావాలంటే మేము ఫిబ్రవరి 9 ఇచ్చాం. సో, మీరేమంటారంటే ఓకే. 'టిల్లు స్క్వేర్' నేను పోస్ట్‌పోన్ చేసుకుంటాను. మీరు లాక్ చేసుకున్న డేట్ అని నాగవంశీ గారు మనకు ఆ కాల్‌లో చెప్పేసారన్నమాట. ఇది ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయం మీకు చెప్తున్నా. సో, మొత్తానికి 'టిల్లు స్క్వేర్' ఫిబ్రవరి 9 పోస్ట్‌పోన్ కాబోతుంది. 100% అదే డేట్‌లో రావడం లేదు. ఓకే. ఇంకొక సెకండ్ మూవీ ఫిబ్రవరి 9 తేదీన రిలీజ్ కావాల్సిన మూవీ ఏంటంటే, హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఊరు పేరు భైరవ కోన'. ఓడమ్మ బడవ 6 నెలల తర్వాత వెయిట్ చేసి ఒక పక్కా డేట్‌లో వస్తే, మొన్నేమో ఒక వారం ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారా? ఫిబ్రవరి 9న. సడెన్‌గా ఒక పెద్ద బండరాయి వచ్చి పడింది. 'ఈగల్' మూవీ అడ్డుపడిందనమాట. సో, అండ్ ఈరోజు ప్రెస్ మీట్‌లో 'దిల్ రాజు' గారు చెప్పిందేంటంటే, ఈ మూవీ ప్రొడ్యూస్‌తో మేము కాల్‌లో ట్రై చేసాం గానీ, ఆయన అవైలబుల్‌లో లేడు. సో, ఆయనతో డిస్కషన్ జరిపి సింగిల్ డేట్‌లో 'ఈగల్' మూవీ అయితే తీసుకురాబోతున్నామని డిక్లేర్ చేశారనమాట ఈ ప్రెస్ మీట్‌లో. సో, మొత్తానికి 'ఈగల్' మూవీ ఫిబ్రవరి 9న ఒక్క సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది. మరి ఈ ఊరి పేరు భైరవ కన్నా ఫిబ్రవరి 1 తేదీన అంటే ఒక వారం ముందైనా సరే, ఒక వారం వెనకైనా సరే రావచ్చు. కానీ ఆ డేట్‌లో అయితే ఈ 2 సినిమాలకు ఛాన్స్ లేదని ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు మనకి ఈరోజు ప్రెస్ మీట్‌లో క్లియర్‌గా చెప్పేసాడు. ఓకే మావ. తొందరలో అనౌన్స్‌మెంట్ రాబోతుంది. 'డీజే టిల్లు 2' అండ్ ఊరి పేరు భైరవ కన్నా న్యూ డేట్ అనౌన్స్‌మెంట్ తొందరలో రాబోతుంది. సో, వెయిట్ అండ్ వాచ్. ఓకే. ఇక తమిళ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఐలాండ్' అండ్ ఆల్రెడీ
సెన్సార్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయింది. యూబీఎస్ సర్టిఫికేట్ అండ్ తెలుగులో కూడా డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక మీకు తెలియని విషయం ఏంటంటే, 'ట్రిపుల్ ఆర్' మూవీ తర్వాత 'గుంటూరు కారం' హైదరాబాద్‌లో 90 స్క్రీన్‌లు, థియేటర్లు కాదు 90 స్క్రీన్‌లు. ఒక్కొక్క థియేటర్‌లో 2, 3 స్క్రీన్‌లు ఉంటాయి. అలాగా హైదరాబాద్‌లోనే 90 స్క్రీన్‌లో 'గుంటూరు కారం' మూవీని షో చేయబోతున్నారన్నమాట. 'ట్రిపుల్ ఆర్' మూవీ తర్వాత. సో, ఇది బుక్ చేసింది ఎవరు? ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు. సో, మామూలుగా ఉండదనమాట. సో, మొత్తానికి ఎందుకంటే హైదరాబాద్‌లో బిజినెస్ ఎక్కువ. ఒక్కొక్క టికెట్ 400, 1000, రూ. 500 కూడా పోతుందనమాట. రిలీజ్ డేట్ 2 రోజులు, 3 రోజులు అట్టే ఉంటుంది. హడావిడి అట్టే ఉంటుంది. మరి అన్ని స్క్రీన్‌లో 'గుంటూరు కారం' మూవీ ఒకటే రిలీజ్ అయితే మిగతా సినిమాలు ఎక్కడికి పోయేది? సో, అందుకే ఆ ఎఫెక్ట్ వల్లే మనకు 'వద్దురా సామి' అని ఫిబ్రవరి 9 తేదీన 'ఈగల్' సినిమా ఆ డేట్‌కి లాక్ చేసుకున్నారనమాట. ఎందుకంటే సంక్రాంతికి మంచి బిజినెస్. మరి ఆ డేట్ తప్పుకొని మరి ఎందుకు ఆ డేట్ పోయారంటే ఇదే ఎఫెక్ట్. 90 స్క్రీన్‌లో ఒక 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయితే మిగతా సినిమాలు 4 ఉన్నాయి. మరి ఆ సినిమా ఎక్కడికి వెళ్ళేది? అందుకే 'ఈగల్' మూవీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 9 తేదీన డేట్ లాక్ చేసుకుంది. ఇక్కడ సంక్రాంతికి స్ట్రగుల్ అయ్యే సినిమాలు ఒక 2 ఉన్నాయి. 2 కాదు మామ 3 ఉన్నాయి. ఒకటి 'హనుమాన్' మూవీ. ఇంకోటి 'ఐలాన్'. థర్డ్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. 'ఐలాన్' శివకార్తికేయన్ హీరో. నెక్స్ట్ డే సెన్సార్ సర్టిఫికేట్ కంప్లీట్ అయింది యూబీఏ. ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేసాడు తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో సంక్రాంతికి జనవరి 13 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుందని. ఇక్కడ తెలుగు సినిమాలకే సంక్రాంతికి థియేటర్ దొరక్క సస్తా ఉంటే, ఇప్పుడు తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో 'ఐలాన్' మూవీ వస్తుంది. ఇది చాలా స్ట్రగుల్ అవుతుంది మామ. డామ్ షూర్ చెప్తున్నా. అదే విధంగా ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కెప్టెన్ మిల్లర్' కూడా రీసెంట్‌గా యూబీఏ సర్టిఫికేట్ సెన్సార్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా కన్ఫర్మ్ చేశారు మూవీ టీమ్. సంక్రాంతికి తెలుగు డబ్బుడ్ వెర్షన్ రిలీజ్ అవుతుంది. కానీ ఇంతవరకు ఈ సినిమా గురించి ట్రైలర్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈ 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వచ్చి ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా సంక్రాంతికి రావడం బెస్టా? లేకపోతే ఇంకో డేట్‌లో రావచ్చా అనేది తొందరలో ట్రైలర్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో, మొత్తానికి మనకు సంక్రాంతికి వచ్చే సినిమా మీకు ఏదని చెప్పేసాం కదా! 'ఈగల్' మూవీ ఒకటే పోస్ట్‌పోన్ అయింది. మిగతా సినిమాలంతా వస్తాయి. ఓకే. క్లియర్? అండ్ ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అంటే నోటిఫికేషన్ మామ. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.